ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ నాన్న నీకు తోడున్నాడమ్మా. నీ జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెర్రీ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో చెర్రీ, ఈ టైంలో ఫోన్ ఏంట్రా? అనే అనే ఇక్కడ నన్ను కొట్టేస్తున్నారనే. అబ్బా అనే అనే హలో కాపాడనే ప్లీజ్ అనే. హలో హలో చెర్రీ, ఏమైందిరా? వీళ్ళెవరో నన్ను చంపేసేలా ఉన్నారనే. అబ్బా అబ్బా ప్లీజ్ అనే నన్ను కాపాడనే. అనే కొట్టకండి రా. అరే అసలు ఏమైందిరా? అనే తొందర రా అనే. నీకు ఫోన్లో లొకేషన్ పంపించారు. నువ్వు తొందర రానే. సరే సరే వస్తున్నా. గగన్ బావికి తప్ప నా మనసులో ఇంకొకరికి చోటు ఇవ్వలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించండి నాన్న. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. చెర్రీ చెర్రీ, నీకేం అవ్వలేదు కదా? యు ఆల్ రైట్? రేయ్, ఎవడ్రా వాడు? నా తమ్ముడి జోలికి వస్తే. అన్నయ్య ఎవరు లేరన్నయ్య. నువ్వు ఇక్కడికి రావాలని నేను అలా అబద్ధం చెప్పాను. రే, నీకు కామన్ సెన్స్ లేదా? నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంకొకసారి ఇలా ప్రాక్టికల్ జోక్స్ చేస్తే చంపేస్తా. జోక్ కాదన్నయ్య,
లైఫ్ మ్యాటర్, అందుకే రమ్మన్నాను. రే భూమితో నా పెళ్ళన్నయ్య. తెలుసు. అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ఇలా పెళ్లి చేసుకోగలుగుతాను? అలా అనుకుంటే ఇదే మాటని వెళ్ళి మీ మావయ్యతో చెప్పు. భూమికి ఇంకో సంబంధం చేస్తాడు. భూమిని ఎవరికో అప్పచెప్పడానికైతే నిన్నెందుకు రమ్మంటానన్నయ్య? నీకు అప్పచెప్పడానికే నేను రమ్మన్నాను. రై, ఏం మాట్లాడుతున్నావురా? నీకు మైండ్ పనిచేస్తుందా? నేను చెప్పేది నిజం. అదిగో భూమి వచ్చింది. నీకిదొక ఆట అయిపోయింది భూమి. ప్రతిసారి నువ్వాడిన ఆటలో నేను బలి అవుతూనే ఉన్నాను. కానీ ఈసారి నేను బలవడానికి సిద్ధంగా లేను. బావా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా పెళ్లి తప్పించుకోవడానికి చెర్రీ ఏదో ప్లాన్ చేశానన్నాడు. ఆ ప్లాన్లో భాగంగానే నన్ను ఎక్కడికి రమ్మన్నాడు. భూమి, నువ్వు అన్నయ్య వెళ్ళిపోవడం ఒకటే దారి. అప్పుడే మా ఇద్దరి పెళ్లి తప్పిపోతుంది. ఏంట్రా నీ ఉద్దేశం? ఈవిడ గారిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని మీ ఇంటికి ఇల్లరికం రమ్మంటావా? అలా అని నేను అనడం లేదు. అసలు ఆ రోజు పెళ్లి అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు రై, చాలరా చాలరా నీ కహానీలు. ఈ కహానీలు విని విని నేను అలసిపోయాను. నీ మాట నమ్మి నేను ఈవిడ గారిని తీసుకెళ్ళాను అనుకో, పెళ్లి పీటల మీద కూర్చున్నానే అనుకో, తాళి కట్టక ముందైనా నాకు నాన్న కావాలి అంటుంది. ఓకే, ఒకవేళ తాళి కట్టానే అనుకో, అప్పుడు ఇల్లరికంగా నా ఇంటికి రమ్మని అంటుంది. అప్పుడు తాళి కట్టిన ఈ చేతుల్ని నేనే నరుక్కోవాలరా.